ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలది ప్రత్యేక స్థానం. కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజామోదం పొందిన రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూనే ఎప్పటికప్పుడు తమ పాలనలోని లోపాలను సరిచేసుకోవాలి. లేకుంటే 5 ఏళ్లకొకసారి వచ్చే ఓట్ల పండుగలో కొట్టుకుపోవాల్సి వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రజాస్వామ్యంలో పార్టీ గొప్పదా, ప్రభుత్వం గొప్పదా అన్నది ప్రస్తుత చర్చ. పార్టీయే లేకుంటే ప్రభుత్వమే ఉండదు కదా అన్నది కొందరి వాదన అయితే, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఆయా పార్టీలకు పునరుత్తేజం, లేకుంటే పట్టించుకునేవారెవరు అన్నది ఇంకొందరి వాదన. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీయే హైకమాండ్, పార్టీ పిలుపును సీఎం అయినా పీఎం అయినా పాటించాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీ ప్రభుత్వం ఏది గొప్ప అన్న చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పార్టీ పిలుపును పాటించడం ఏంటన్నది సామాన్యుడి ప్రశ్న. పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఏదైనా ధర్నా, రాస్తారోకో, నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండడం. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే స్వయంగా నిరసనలో పాల్గొనడం దేనికి సంకేతం? శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చేందుకు అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్లుగా పార్టీ ఆదేశించింది. నేను సీఎంను అయినప్పటికీ ఆ హోదాను పక్కన పెట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని రేవంత్ మాట్లాడిన మాటల వెనుకున్న మతలబేంటి? ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే. అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్నా. ఇది ప్రజా సంపద దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఎంత చెబితే అంత అనేది దశాబ్దాలుగా సాగుతున్న తంతు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని గల్లీలోని లీడర్లైనా పాటించాల్సిందే. విషయం చిన్నదైనా పెద్దదైనా ఫైనల్ డెసిషన్ 10 జన్ పద్ధతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల కాలంలోనే 3 సీఎంలను మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంలుగా చేసింది కాంగ్రెస్ హైకమాండ్. వీరిద్దరూ సీల్డ్ కవర్ సీఎంలే. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అక్కడ హైకమాండ్దే హవా. పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ అన్ని వర్గాల కేడర్ను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసినా ఆఖరకు ఆయనకిచ్చింది డిప్యూటీ సీఎం పదవే. అంటే గల్లీలో ఎంత పట్టున్నా ఢిల్లీలో గట్టి లాబియింగ్ చేయకుంటే పని కాదన్నది కాంగ్రెస్ పాలిటిక్స్ అన్నమాట. రేవంత్ రెడ్డి ఈ విషయంలో 2 ఆకులు ఎక్కువే చదివారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే పీసీసీ చీఫ్గా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్లో కాకలిదీరిన కురువృద్ధులెంతో మంది సీఎం పదవి కోసం ఏళ్లుగా 1000 కళ్లతో ఎదురు చూశారు. కానీ హైకమాండ్ను ఒప్పించి మెప్పించిన రేవంత్కే ఆ పదవి దక్కింది. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలకు జీ హుజూర్ అని సలాములు కొట్టడం తప్ప రాష్ట్రంలోని సీఎంలు తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్లో సాధారణంగా కనిపించవు. అవి పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా ఎక్కడో కిలోమీటర్ల దూరంలో కూర్చున్న ఢిల్లీ పెద్దలకు రాష్ట్రాల ప్రజల బాధ్యతలు, అవసరాలు అర్థం కావు. ప్రాంతీయ అసమానతలు, వివక్షలు అస్సలు పట్టవు. అందుకే ఢిల్లీకి గల్లీకి మధ్య జరిగే ఘర్షణల నుంచి పుట్టుకువచ్చినవే ప్రాంతీయ పార్టీలు. నాడు కాంగ్రెస్ కాళ్ల కింద తెలుగువారి ఆత్మగౌరవం నలిగిపోతున్నదనే ఆగ్రహంతో ఎన్టీఆర్ ప్రకటించిన యుద్ధం ఢిల్లీ పెత్తనానికి అడ్డుకట్ట వేసింది. ఇక తెలంగాణ అస్తిత్వం కోసం రాజీలేని పోరాటం సాగించి స్వరాష్ట్రం సాధించిన నేతగా కేసీఆర్ అనంతర కాలంలో దశాబ్ద కాలం ప్రభుత్వాన్ని నడిపించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఏదేమైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాలు చర్చకు దారి తీసాయరడం కాదనలేని వాస్తవం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.